మీ అందరికీ మరొక్కసారి క్రీస్తు యేసు నామములో శుభాలు, వందనాలు. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. మరి ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రాంతానికి, ఇండియా దేశానికి పాస్టర్ క్రిస్ ఒయాకిలోం మంచి దైవజనులు, గొప్ప దైవజనులు, క్రిస్టియన్స్ లీడర్ కాన్ఫరెన్స్కి మరి 25, 26, 27 అలాగే 28 మరి హయ్యర్ లెవెల్ కాన్ఫరెన్స్ అనేది 28వ తారీఖు జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా గొప్ప దైవజనులు, బలమైన దైవజనులు మన దేశానికి రావటం చాలా ఆశీర్వాదకరం, దీవెనకరం. మరి వారి యొక్క సందేశంలో నిజంగా మన దేశానికి, మన ప్రాంతానికి, మరి పాస్టర్స్కి అవి ఎంతో ఆశీర్వాదకరం. ప్రియులరా, మరి వారి పరిచయను గత కొన్ని ఏండ్ల నుంచి, దాదాపుగా ఒక 20 years నుంచి నేను చూస్తున్నాను. మిరకల్ నెట్ అనేది మొదటిగా ఫస్ట్ టైం నేను ఒక పాస్టర్ గారిని చూడటం, అటువంటి మిరకల్స్ అండ్ హీలింగ్స్ అనేటివి చాలా అద్భుతమైన బైబిల్లో ఉన్న మరి అపోస్తల ద్వారా జరిగిన కార్యాలు వారి ద్వారా జరగటం కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాను. చాలా దీవించబడుతున్నాను. అలాగే టీబీ జాషువా గారు కూడా గొప్ప దైవజనులు. అలాగే మరి ఒయాకిలోం, పాస్టర్ క్రిస్ ఒయాకిలోం గారు చాలా గొప్ప దైవజనులు. మన ఇండియా దేశానికి అనగా హైదరాబాద్ ప్రాంతానికి ఇంతకుముందు బెంగళూరులో వచ్చారు. మరి అప్పుడు కూడా అక్కడికి మేము ఆ ప్రదేశానికి వెళ్ళాం. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఒక 25, 26, 27 అలాగే 28వ తారీఖు ఈ 4 రోజులు కూడా చాలా బలమైన కార్యాలు ఆ స్థలంలో జరుగుతాయని నేను నమ్ముతున్నాను. అవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి బలమైన అభిషేకం కలిగిన వారు మరి యొక్క మరి కార్యములు మీరందరూ కూడా చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇన్స్టెంట్లీ ఎటువంటి మరి వ్యాధి ఉన్న, బాధ ఉన్న, సమస్య ఉన్న, వీల్ చైర్స్ మీద ఉన్న, క్యాన్సర్ అయిన, డెడ్ బాడీస్, మరి ఒకవేళ 11, 12, 13 మంది కుర్చీలో కూర్చొని వచ్చిన ఇన్స్టెంట్లీగా హీల్ అవ్వటం అనేది చాలా అద్భుతమైన అభిషేక ప్రవాహం. మరి అటువంటి గొప్ప దైవజనులు మన దేశానికి, ప్రత్యేకంగా మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి రావటం మన తెలుగు ప్రజలకు ఎంతో ఆశీర్వాదం. అలాగే ఇండియా దేశానికి అంతటి కూడా మరి ప్రతి పాస్టర్ కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రియులరా, మరి వారిని, వారి పరిచయను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి కొన్ని ఏండ్ల నుంచి నేను ప్రతి దినం కూడా వారి యొక్క సందేశాలు, వారి యొక్క ఇన్స్పిరేషన్, వారి యొక్క బుక్, అలాగే వారి యొక్క మరి ఎవ్రీడే జరిగే కార్యక్రమాలు కూడా నేను నాకు వీలున్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా చూస్తున్నాను. అవి నిజంగా నా ఆత్మీయ జీవితాన్ని ఎంతో మెరుగుపరిచాయి. మరి దేవుని యొక్క జ్ఞానంలో, అభిషేకంలో, దేవుని యొక్క శక్తిలో, అధికారంలో నడిచే వ్యక్తిగా ఆ సందేశాలు నన్ను కూడా దీవించాయి. మంచిది. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. మరొకసారి నైనా గొప్ప దైవజనులు అయినా పాస్టర్ క్రిస్ ఒయాకిలోం గారు మా ప్రాంతానికి, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతానికి రావడానికి మీరు చూపిన గొప్ప కృపకై వందనాలు. నిజమే నాయన, ఇది అనేకుల ప్రార్థన తండ్రి. అటువంటి భక్తులు, అటువంటి శక్తిగల ప్రవక్తలు, అభిషక్తులు, మరి అపోస్టల్స్ అయినా మా దేశంలోకి అడుగు పెట్టడం తండ్రి నైనా మా జీవితాలు అయా గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్తాయి నాయన. ఎవరైతే ఆ కాన్ఫిడెన్స్లో, ఆ లైవ్లో ఏకీభవిస్తున్నారో గ్లోరీ నుంచి గ్లోరీలోకి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి వారిని తండ్రి మీ అభిషేకం చేత తాకండి, బలపరచండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని, లవ్ వరల్డ్ మినిస్ట్రీని తండ్రి, అలాగే నాయన
క్రిస్ ఒయాకిలోం గారి యొక్క పరిచర్యను ప్రభా మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. వారి ద్వారా అనేకుని మీ వైపు త్రిప్పుతున్నందుకు, అనేకుని స్వస్థపరిచినందుకు వందనాలు. మా దేశంలో కూడా అటువంటి అభిషక్తులు, అటువంటి ఆత్మ కలిగిన వారు, అటువంటి శక్తి, బలము, అధికారం మీ నామములు కలిగి అటువంటి సూచక్రియలు చేయగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించండి. ఈ చివరి దినాల్లో ప్రభా అయ్యా మీ ఆత్మ ద్వారా ప్రతి లీడర్, ప్రతి పాస్టర్, ప్రతి ఇవాంజలిస్ట్, ప్రతి టీచర్ యేసు నామములో అటువంటి ట్రెమెండియస్ బ్లెస్సడ్ అనాయింటింగ్ అందరూ కూడా పొందునట్లుగా గొప్ప కృప దయచేయండి. మమ్మల్ని కూడా నాయన ఆ అభిషేకం ఇంపాక్ట్ అవునుగాక, మాలోకి ప్రవహించునుగాక. మాలోకి కూడా నాయన అయ్యా అభిషేకాన్ని పంపి వారి ద్వారా వారి దేశంలో జరిగిన కార్యాలు మా దేశంలో కూడా జరిగి అనేకులు మీ వైపు త్రిప్పడానికి మీ మహిమకై అటువంటి వరములన్నీ కూడా మాలో పనిచేయాలని ఆయన తండ్రి. ఇన్స్టెంట్లీ మెరకల్స్ అండ్ హీలింగ్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ అయ్యా మాట్లాడిన తోడనే అయ్యా గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ జరుగునట్లుగా గొప్ప కృప చూపించండి. అవునైనా 20 ఏళ్ల క్రితం తండ్రి మెరకల్ నెట్ అని తండ్రి ఆ ఛానల్ ద్వారా పరిచయమైన దైవజనుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాయన అవును తండ్రి నిత్యము వారి యొక్క సందేశములు మమ్మల్ని ఎంతగానో పురికొలుపుతున్నాయి, ఆదరిస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి తండ్రి. మా విశ్వాసాన్ని అయ్యా తండ్రి బలపరుస్తున్నాయి తండ్రి. థ్యాంక్ యూ నాయన. అలాగా అనేకుని నువ్వు పురికొలుపుతున్నందుకు వందనాలు, తాకుతున్నందుకు స్తోత్రాలు, మీరు ముడుతున్నందుకు వందనాలు. ఇది సెకండ్ డే, ఇది 2వ దినం జరిగే కాన్ఫరెన్స్లో నాయన. అలాగే 3వ దినం, 4వ దినం అయ్యా ప్రజలతో నింపండి నాయన. ప్రజలందరూ కూడా ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో వారి క్షేమాన్ని, ఆదరణ, నెమ్మది కలగచ్చేయండి అయ్యా. క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. రోగులను అక్కడున్న రోగులను స్వస్థపరచండి, వారి ఆర్థిక సమస్యలు మార్చండి. మినిస్ట్రీస్ బ్లెస్ అవని గాక, ప్రతి లీడర్ బ్లెస్ అవని గాక. అలాగే తండ్రి మా జీవితాన్ని మరొకసారి తాకి మమ్మల్ని కూడా నాయన అటువంటి ఆత్మతో చివరి దినాల్లో బలముగా వాడుకోమని మీ నామములో అటువంటి కార్యాలు చేయబోతున్నందుకు థ్యాంక్ యూ నాయన. సకల మహిమంతా మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాండి. మరి చక్కటి దైవజనుడు మరి మన దేశంలోకి అడుగు పెట్టడం నిజంగా మరి ఇది చాలా ప్రివిలైజ్డ్, ఇది చాలా మరి ఘనతతో కూడింది, ఆశీర్వాదంగా మరి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. నాకు వచ్చే ప్రజలందరూ కూడా వారి వ్యక్తిగతంగా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, అలాగే ప్రేయర్ లైఫ్, అలాగే ఆత్మీయ జీవితం, ఆర్థిక విషయాలు, కుటుంబంగా, పరిచర్యగా వారి పరిచర్యలు బ్లెస్ అవుతాయని నమ్ముతున్నాను. అలాగే ఇలా వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు జరుగునుగాక. మరి మీ కుటుంబాలు కూడా వ్యక్తిగతంగా దీవించబడునుగాక. అలాగే మరి ఇంకా చాలా మంది దైవజనులు అటువంటి వారు ఉన్నారు. డాక్టర్ డిజెస్ దినకర్ అంకుల్ గారు, అలాగే చాలా మంది ఇంకా బెన్హిన్ గారు, అలాగే మరి క్రిస్ ఒయాకిలోం గారు, అలాగే టీబీ జాషువా గారు, అలాగే చాలా మంది గొప్ప దైవజనులు మరి వారు అనేకులు మరి చక్కటి పరిచర్యను జరిగిస్తున్నారు. కొంతమంది హీలింగ్స్ మీద, మెరకల్స్ మీద, ద టంగ్స్ మీద, లేకపోతే రకరకాల మరి ఆత్మీయమైన మరి వాటిలో కొన్ని నమ్మకుండా వారి జీవితాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకున్న వారిని మనం చూస్తున్నాం. మనం అలా కాక బైబిల్లో ఉన్న విషయాలు నమ్మి మనం అందరం కూడా దీవించబడుతుము కాక. మీరందరూ క్రీస్తు యేసు నామములో మీ వ్యక్తిగతంగా, మీ పరిచర్య, మీ కుటుంబం, మీ జీవితం, మీ వ్యాపారం, మీ చేతి పనులు, మరి మీ వ్యక్తిగత జీవితం క్రీస్తు యేసు నామములో బ్లెస్ అవును గాక. మంచిదండి. మరి కొన్ని దినాల నుంచి మరి ప్రార్థన అనే అంశాన్ని గురించి నేను మాట్లాడుతూ ముందుకెళ్తున్నాను. మన వాక్య సందేశములకి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒకవేళ రోగులై మరి వ్యాధితో, బాధతో ఈ లైవ్ని చూస్తుంటే, ఈ లైవ్ చూస్తుండగానే ప్రభు మీ జీవితంలో కూడా అటువంటి కార్యాలు జరుగునుగాక. బైబిల్లో జరిగిన కార్యాలే, బైబిల్ అనేకమైన కార్యాలు మరి ప్రభు అయిన యేసయ్య చేశాడు. ప్రభు ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యములు చేయనని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, ఆయన పిల్లలమైన మనం ఆయన వలె, ఆయన కంటే గొప్ప కార్యములు చేయాలని
మరి దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే, తల్లిదండ్రులుగా మనం ఏంటంటే మన పిల్లలు మనకంటే గొప్పగా ఆశీర్వదించబడాలని, గొప్పగా ఉండాలని, గొప్పగా చదువుకోవాలని, లేదా గొప్ప కార్యములు చేయాలని ఎలాగైతే ఒక తల్లిగా తండ్రిగా మనం కోరుకుంటామో, మన ప్రభువును, మన రక్షకును, మన యేసయ్య మన జీవితంలో కూడా మనం కూడా ప్రభు చేసినవే కాదు, ప్రభు కంటే గొప్ప కార్యములు చేయాలని కోరుకుంటున్నాడు. నీ మినిస్ట్రీ అలాగుండును గాక, నీ వ్యక్తిగత జీవితం అలా బ్లస్ అవును గాక. నా మినిస్ట్రీ, మీ మినిస్ట్రీ, మీ వ్యక్తిగత జీవితం అలాగా దినదినం గ్లోరీ నుంచి గ్లోరీలోకి, గ్రేస్ టు గ్రేస్లోకి, కృప నుండి కృపలోకి, అభిషేకం నుండి అత్యధికమైన అభిషేకం మనలో నుండి బలముగా ప్రవహించి అపోస్టల్స్ చేసిన కార్యములు, ప్రవక్తలు చేసిన కార్యములు, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, అలాగే పాత నిబంధన, క్రొత్త నిబంధనలు చేసిన కార్యములు, చూసిన కార్యములు మన వ్యక్తిగతంగా మనం కూడా అనుభవించదుముగాక. ప్రజల మధ్యలో అటువంటి కార్యాలు జరుగునుగాక. మరి నా వాక్య సందేశం ఏంటంటే, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే చక్కగా నడుపు. మరలా అంటున్నా, మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. చాలాసార్లు చూడండి, మనం అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని మన దారిలో ఉన్నప్పుడు, దారిలో ఎటన్నా వెళుతున్నప్పుడు, మనం బయటికి వెళ్తున్నప్పుడు, పిల్లలు రోడ్డు మీద ఉన్నప్పుడు మనం నడిపిస్తూ ఉంటాం, చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. వెహికల్స్ వస్తూ ఉంటాయి, బిజీగా ఉంటుంది. కొన్ని సిటీస్లో, హైదరాబాద్ అలాగే ఇంకా ఎన్ని సిటీ మనం కొంచెం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కనుక చూస్తే చాలా రద్దీగా ఉంటుంది. పిల్లల్ని పట్టుకోవడానికి మనం పట్టుకొని వాళ్ళని ఒక ఆవలికి, రోడ్డు ఆవలికి దాటించడానికి మరి చేయి గట్టిగా పట్టుకుంటాం. వాళ్ళే విదులుతూ ఉంటారు, విసులుతూ ఉంటారు, లేదా వాటిని తోసేసుకొని వాళ్ళు ఫ్రీగా నడవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే గట్టిగా పట్టుకొని ఆవలికి, రోడ్డు అవతలికి నడిపించడానికి ప్రయత్నిస్తాం. అంటే వారు అప్పుడప్పుడు మనం పిల్లల్ని నడిపిస్తా అంటే వారు సరిగా నడవరు, వారు ఇష్టపడరు. అయినా కానీ వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని వారి చేతిని పట్టుకొని మనం నడిపించి ఆవలికి క్షేమంగా నడిపిస్తాం. అలాగే దేవుడు మన జీవితాన్ని నడిపిస్తుండగా మనము చక్కగా నడవాలా. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో, అవును, ప్రభు మనల్ని నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. మీ జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీకు కలిగిన సమస్తాన్ని, అవును, దేవుడు నడిపించినప్పుడు అంతా క్షేమం, అంతా నెమ్మది ఉంటుంది. చాలాసార్లు మనం మొండికేస్తాం. అంటే సరిగా దాని ఒక భావన చెప్పాలంటే సరి అయిన విధానములో నడవడానికి ఇష్టపడం. ఎవరైతే ప్రభు నడిపిస్తుండగా దాన్ని గ్రహించుకొని ఆత్మ ద్వారా నడుస్తారో వారి జీవితం చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, నెమ్మదిగా ఉంటుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు నిన్ను నడిపిస్తుండగా నీవు, నేను చక్కగా నడవడానికి ప్రయత్నం చేయాల. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువ యొద్ద వారి నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా. నిజమే, మనం ప్రార్థిస్తూ ఉంటే ఆత్మలో, మనసుతో, మన కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు నడిపిస్తాడు. ఆయన నడిపించినప్పుడు మరి ఎటువంటి కీడు, ఎటువంటి వ్యాధి, ఎటువంటి భయం, ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజల్ని మరి అరణ్యములో నడిపించాడు, దేవుడే నడిపించాడు, ఎడారులలో నడిపించాడు. అరణ్యములో నడిపించిన వారికి ఏమి తక్కువ కాలేదు. దేవునికి వాక్యం అంటుంది, పైన మరి ఎలాగున్నాడంటే ఎండలో నడిపిస్తా అంటే వారికి ఎండ తగలకుండా నీడగా ఉండడానికి మేఘం వారి మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. అవును, అదే దేవుడు నడిపిస్తున్నప్పుడు, అది ఎడారైనా, అది అరణ్యమైనా, అది సముద్రమైనా, మరి ఎరుకోయ అయినా, ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నా ప్రభు నిన్ను నడిపించినప్పుడు, నువ్వు చక్కగా నడిచినప్పుడు నీ జీవితానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి నెమ్మది, నీ త్రోవ చక్కపరచబడుతుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు చాలా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే, అవును, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేయుచుండగా, నువ్వు ప్రార్థిస్తుండగా, నువ్వు ఆత్మ ద్వారా, అవును, అన్య భాషలు
పరిశుద్ధాత్మ ద్వారా, లేదా నీ మనసుతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు మొర పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టే నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభువు నడిపిస్తుండగా మనం ఎలాగుండాలో తెలుసా? వంకర టింకరగా నడవడానికి ఇష్టపడద్దు. మనకిష్టమైన త్రోవలో మనము నడవడానికి ఇష్టపడవద్దు. దేవుడు నడిపించినట్టుగా నడవాలా. నిజమే, అరణ్యం అయితే అరణ్యములో ఆహారం ఇచ్చాడు, మన్నా కురిసింది. మరి నీళ్లు లేని చోట చేదైపోయినా నడిపిస్తాను గనక చేదైన నీరు మధురంగా మారిపోయింది. మరి ఎండలో నడిచారు, ఎండలోనే నడిపించాడు. మరి అరణ్యములో, ఎడారులలో ఇంకొక విధంగా చెప్పాలంటే ఎడారిలో నడిపించిన వారికి నడిపిస్తుండు దేవుడు గనక వారి జీవితంలో పైన మేఘస్తంభమై, మరి అగ్నిస్తంభమై, రాత్రి వేళ వెలిగించడానికి అగ్నిస్తంభమై నడిపించినట్లుగా చూస్తున్నాం. అంటే అది ఎటువంటి త్రోవైనా కానీ ప్రభువు నడిపిస్తే ఆ త్రోవ సరళము చేయబడుతుంది. అందుకే ఎర్ర సముద్రం చూడండి, ఎర్ర సముద్రంకి వెళ్ళి దేవుడే నడిపిస్తున్నాడు. అందుకే అది రెండుగా చీలిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. వాళ్ళకి దాహం అయిపోయినప్పుడు బండలోంచి నీళ్లను వారి సముద్రమంతా దాహము తీర్చబట్టకు సముద్రమంతా ప్రవహించినట్లుగా వాక్యములో రాయబడింది. ఈరోజు ప్రభు నడిపిస్తుండగా నడుస్తున్నావా? చక్కగా నడుస్తున్నావా? చక్కగా ముందుకు వెళ్తున్నామా? వారు ఏడ్చుచు వచ్చేదరు, ఇక వారి ఏడుపు ఉండదు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు అయిన యేసయ్య మరలా అంటున్నా, మీ జీవితాన్ని ఏ సమస్య అయినా ఉండని, ఏ కష్టమైనా ఉండని, ఆ త్రోవ నువ్వు ఎరగందైనా కానీ, ఎటువంటిదైనా కానీ, అంటే ప్రభు నీ జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు సముద్రాలు రెండు పాయలుగా అయిపోతాయి. ఎరుకో ఆ విధంగా కూలిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నిజంగా నిన్ను అగ్ని గుండా నడిపించాడా? అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు. సముద్రము గుండా నడిపించాడా? సముద్రం నీ ఎదుట నిలబడలేదు, రెండుగా పాయలైపోతాయి. ఎరుకు గుండా నడిపించడా? ఎరుకుని ఛేదించుకొని అది కూలిపోయి అది సరళము చేయబడి వామలకి దాటగలవు. అంటే ప్రభు నడిపిస్తున్నప్పుడు ఆ మార్గం ఎలాగైనా ఉండని అది చక్కని మార్గముగా మరి మారిపోతుంది. ఈరోజు చక్కగా నడిపిస్తా అంటే ఎందుకు నడుస్తలేవు? మరలా అంటున్నా, లైవ్ ద్వారా దేవుడు అనగా ప్రార్థించుచుండగా దేవునికి వాక్యం అంటుంది, నేను వారిని నడిపించదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా బాటను, అవును, నువ్వు తొట్టిల్లకుండా నీకు బాటలు ఏర్పరుస్తాడు, మరి మార్గాన్ని ఏర్పరుస్తాడు. నీ మార్గాలు సరళం చేస్తారు. నీటి కాలువలి యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడి కాడా. అంటే ప్రభు నడిపిస్తున్నప్పుడు ఆ మార్గం ఎలాగైనా ఉండని. ఒక తమ్ముడు అంటున్నాడు, మరి కొంచెం ప్రార్థన చేసి కొంతమంది ఏమైపోతుంది దశ నిరాశపడతారు, సనుగుతారు. కొన్ని సందర్భాల్లో దేవుడే కొన్ని మార్గాల గుండా నడిపిస్తా అంటాడు. ఇక్కడ నడిపించేది దేవుడే. ఇశ్రాయేల్ని వారి చుట్టూ, అరణ్యము చుట్టూ అనగా ఆ సముద్రము చుట్టూ, ఇంకొక విధంగా చెప్పాలంటే ఎడారులలో ప్రభువే తానే నడపాలని నడుపుతున్నాడు. అప్పుడప్పుడు అలా నడుపుతున్నప్పుడు చాలాసార్లు ఏమైపోతామంటే నిరాశపడతాం. దేవుని నమ్ముకున్నా కదా, నాకేం జరిగింది, ఏం ప్రయోజనం లేదు, ఏం ఉపయోగం లేదు, ఏం కావట్లేదు. చాలాసార్లు నిరాశ, నిస్పృహ, కృంగుదల, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇరిటేషన్, నెగిటివిటీ వర్డ్స్ అనేటివి కనబడతా ఉంటాయి. ఈరోజు అలాగుండద్దు. చూడండి, ఒక అతను దేవునికి వాక్యములు చూస్తే 38 సంవత్సరాలు బెతస్తా అనే కోనేటి దగ్గర ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. నేను ఉదయ కాల సమయంలో ఒక బ్రదర్ గారు కొన్ని దినాల నుంచి కొంచెం బాధలో, కష్టంలో ఉన్నాడు. చాలాసార్లు అతను మరి ఫోన్ చేస్తున్నాను, కొన్ని కారణాలు బట్టి లిఫ్ట్ చేయలేకపోయా. లిఫ్ట్ చేసిన తర్వాత అతను అంటాడు కదా, బ్రదర్ నేను దేవుని నమ్ముకున్నా కానీ ఈ దేవుని వల్ల నాకేమి ఉపయోగం లేదు బ్రదర్, నాకేం జరగలే, నాకేం కావట్లే. దీన్ని అంటారు అవిశ్వాసం. సనుగు అంటే ఒక చిన్న దాన్ని చూసి, ఒక చిన్న బాధ చూసి. అప్పుడు అన్నాను కదా, ఒక వ్యక్తి 38 ఏళ్ల నుంచి అలాగే పడి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఏమనుకోవాలా? నీలాగే నాలాగే అలాగా సనుక్కున్నాడా, బాధపడ్డా? దూత వచ్చింది, తన కళ్ళ ముందే నీళ్లను తాకుతుంది, వేరొక వ్యక్తి వచ్చి బాగైపోతున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. తను బాగాట్లే. అట్లా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 years లాంగ్ సఫరింగ్. ఇంకొక విధంగా చెప్పాలంటే లాంగ్గా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్ అనేది ఉన్నది. తానే దేవుడే, యేసు ప్రభే, దూత కాదండి, ప్రభు అక్కడికి వచ్చి
నువ్వు స్వస్థపడగోరుచున్నావు అని అడిగి అతను అంటున్నాడుగా, లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పగా వాడు వెంటనే దిగ్గున లేచి నడిచినట్లుగా చూస్తున్నాం. అప్పుడు అంటాడు ప్రభు కనబడి అంటాడు కదా, ఇక నువ్వు పాపము చేయకుము, ఇక నువ్వు అలాగా పాపము చేయవద్దు. అంటే పాపానికి దానికి ఏమైపోయిందంటే మన శిక్ష ఈ 38 ఏండ్లు మన వ్యాధిగ్రస్తుడిగా పడవేసింది. లైవ్ చూస్తున్న మనందరి జీవితంలో కొన్ని సందర్భాల్లో అంటే ఈ వ్యక్తి అక్కడ అన్ని ఏండ్లు పడి ఉన్నా విసుక్కోలే, బాధపడలే, విశ్వాసాన్ని కోల్పోలే. ఎప్పుడా నాకు ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు విడుదల అవుతానా, నేను ఎప్పుడు బాగా అవుతానా, ఈ రోజా అని 1 సంవత్సరం కాదండి, 2 ఏళ్ళు కాదు, 3, 4, 5, 6, 10 కాదు, 38 ఏండ్లంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి మరి ఎవ్వరికి కూడా ఉండదండి. 38 years, 38 సంవత్సరాలు. కానీ విసుక్కుంటలేడు, నన్ను తీసుకెళ్ళి ఇదేదో బాక్కాట్లే గనక నా ఇంటి దగ్గరే ఉంటానే అనుకోలేదు, తాను తిట్టుకోలేదు, ఇతరులను నిందించలేదు, తన ఇంటి వారిని కూడా ఏమీ అనలేదు. పక్షవాయు చేత బాధపడి గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వాని విశ్వాసాన్ని ప్రభు చూచి తానే యేసు ప్రభువే అక్కడికి వచ్చి నువ్వు మళ్ళా అలాగున్న వాడిని చూసి అంటున్నాడు కదా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఇంకెంత నిరాశ ఉంటుంది. మరి యేసు ప్రభుని, మరి ప్రభు అని, రక్షకుడని, దేవుని కుమారుడని, స్వస్థపరిచే దేవుడని అతనికి ఏమీ కూడా తెలియదు. గుంపులో యేసయ్య ఉన్నాడు. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పగానే వెంటనే వాడు లేచి నడిచినట్లుగా చూస్తున్నాం. అవును, నిన్ను చక్కగా లేపి నడిపించడానికి ఈరోజు ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు తొట్టిల్లో చక్కని బాట నీకు ఏర్పరుస్తాడంట. మరలా అంటున్నా, నీ పరిస్థితులు బాగలేవా, నీ మార్గం అంతా ముళ్ళ కంచెలాగా దిగులుగా చింతగా వేదనగా ఉందా, నువ్వు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఆత్మలో ప్రార్థిస్తుండగా, నువ్వు నిత్యం ప్రార్థిస్తుండగా దేవునికి వాక్యం అంటుంది, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. అవును, దేవుడు నడిపిస్తే నీళ్ళ కాలువ దగ్గరికి, పచ్చిక గల చోట్లకి, ఆరోగ్యకరమైన దిశలోకి, క్షేమకరమైన ప్రాంతంలోకి, పాలు తేలిన దేశానికి, దీవనకరమైన ప్రాంతానికి, నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితికి వెళ్ళి నడుస్తున్న పరిస్థితి నీకు అర్థం కాకపోయినా నువ్వు విశ్వసించి నువ్వు నడుస్తూ, థ్యాంక్ యూ జీసస్, ఈ మార్గం గుండా వెళుతున్నాను ప్రభా, ఈ ప్రాబ్లం గుండా వెళుతున్నాను, థ్యాంక్ యూ లార్డ్, ఈ స్థితిగతులు మార్చేస్తావని ముందుకు సాగుతా అంటే, నువ్వు ప్రార్థిస్తా ఉంటే దేవుడు నడిపిస్తా ఉంటాడు. నువ్వు చక్కగా నడవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు అలాగున్నావా? నువ్వు చక్కగా నడవడానికి ఇష్టపడుతున్నావా? నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, నడిపిస్తా అంటే చిన్నపిల్లలు నడిపిస్తా అంటే అప్పుడప్పుడు వాళ్ళు మొండికేస్తా ఉంటారు, సరిగా నడవడానికి ఇష్టపడరు. అలాగే చాలా మంది వారి జీవితంలో చక్కని మార్గములో నడవడానికి ఇష్టపడతలేరు. యేసయ్య మార్గం, యేసయ్య నడిపించే విధానం, ప్రభు అయిన యేసయ్య, దేవుని యొక్క ఆత్మ, ప్రభువును రక్షకుడును మన యేసయ్య నడిపించే మార్గం బ్యూటిఫుల్, అదెంతో దీవనకరమైంది, ఆశీర్వాదకరమైంది. నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది. నీ జీవితంలో పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తాడు. అవును, ఆయన దేవుని యొక్క వాక్యం కృపా క్షేమములే నా వెంట వచ్చునని దావీదు భక్తుడు పలికినట్లుగా మనం చూస్తున్నాం ఈ లైవ్ ద్వారా. అవును, ప్రభు నిన్ను నడిపిస్తా ఉంటే నీ జీవితంలో నడుస్తూ చక్కగా నడవాలా.